హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ రెసిడెంట్ ఈవిల్ 4 గేమ్ గురించి. జనరల్గా రెసిడెంట్ ఈవిల్ గేమ్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా డేంజరస్ అనిపించేస్తూ ఉంటాయి. మనం మానిటర్లో నార్మల్గా ఆడుతూ ఉంటేనే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. అటువంటిది ఈ గేమ్ని వీఆర్లో తీసుకొస్తారట. సో వీఆర్లో తీసుకొస్తే ఇంకెంత భయానకంగా అనిపిస్తుందో, ఇంకెంతమంది భయపడతారో అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్ షామీ గురించి. షామీ వాళ్ళు ఇవాళ MI11 లైట్ NE అనే పేరుతోటి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 26,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. అయితే ప్రైస్ ఎక్కువనే. ఇప్పుడు మీరు ఒకవేళ వీళ్ళు ఆఫర్లో ఒక 2,000 తక్కువకి ఇచ్చారనుకోండి, అటువంటిప్పుడు అయితే మొబైల్ కొనుక్కోవచ్చు. నార్మల్ ప్రైజింగ్లో మాత్రం, అంటే నార్మల్గా 26,000 పెట్టి కొనుక్కోవడానికి మాత్రం ఎక్కువ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీనిలో 98 రిఫ్రెష్ రేట్ అయితే చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ OnePlus గురించి. OnePlus వాళ్ళు త్వరలోనే OnePlus ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ ఏవైతే ఉంటాయో Z2ని, వాటిని అయితే త్వరలోనే లాంచ్ అయిపోతున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే OnePlus గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య వాళ్ళ మొబైల్సే కాకుండా అడాప్టర్స్ కూడా పేలుతున్నాయి. అటువంటిది మరి వీళ్ళు ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ పేలకుండా ఉండాలని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం. నెక్స్ట్ న్యూస్ క్రిప్టో కరెన్సీ గురించి. మీలో చాలామంది వినే ఉంటారు, చాలామంది క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేస్తారని చెప్పేసి. అయితే క్రిప్టో కరెన్సీ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ని దొంగతనం చేసి క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం చాలా వార్తలు వినే ఉన్నాం కదా. అయితే ఇక్కడ నుంచి ఈ క్రిప్టో కరెన్సీ కంపెనీలు డైరెక్ట్ పవర్ ప్లాంట్స్నే కొనేస్తాయట. పవర్ ప్లాంట్లే కొని ఆ కరెంటు తోటి ఈ క్రిప్టో కరెన్సీ మైనింగ్ని స్టార్ట్ చేస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి iQoo Z5 గురించి. యాక్చువల్ మొబైల్ అనేది నాకు వచ్చేసింది September 1 రోజు అయితే దీన్ని లాంచింగ్ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే దీని అన్బాక్సింగ్ నేను పోస్ట్ చేస్తాను. మీరు కూడా చాలామంది అడుగుతున్నారు. సో మీరు September 1 రోజు మధ్యాహ్నం 12 గంటలకు అయితే దీని అన్బాక్సింగ్ చూడొచ్చు. నెక్స్ట్ Huawei బ్యాండ్ గురించి. సో అప్పట్లో మన ఛానల్లో దీని గివ్వే పెట్టాం కదా, దాని విన్నర్ అయితే అనౌన్స్ చేద్దాం. సో దానికోసం నేను ర్యాండమ్ కామెంట్ పికర్ వెబ్సైట్ని అయితే యూస్ చేస్తున్నాను. పేరు వచ్చేసి రెమాన్ బాబా అని రావడం జరిగింది. ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళు ఇవాళ రోజు కింద కామెంట్లో ఐఎమ్ ది విన్నర్ అని రాయండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీ ఆధార్ కార్డ్ నాకు పంపించేస్తే, మీరు డీటెయిల్స్ నాకు పంపించేస్తే కొరియర్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు ఇవాళ ఒక ఫోన్ లాంచ్ చేసేసారు. మనం మాట్లాడుకున్నట్టే సేమ్ ప్రైజింగ్లో, అంటే సామ్సంగ్ F42 అనే మొబైల్ని మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఒక 21,000 అలా పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఆఫర్లో మాత్రం దీన్ని, అంటే ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మీరు ఒక 18,000 అయితే ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే గురించి. సో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కదా. అయితే చాలామంది ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటుంటారు చూసారా, వాళ్ళకు ఐఫోన్ SE మొబైల్ ఉంటుంది చూసారా, 2020 మోడల్. అది ఇప్పుడు 26,000 దొరుకుతుంది. వాళ్ళైతే చిన్నగా ఉండే మొబైల్ కావాలి, ఐఫోన్లో కావాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. దాంతోపాటు గూగుల్ పిక్సెల్ 4a ఉంటుంది చూసారా, దాన్ని కూడా 26,000 అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటే పోకో X3 Pro మీద, రియల్మీ 8i మీద 1,000, 2,000 అలా అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని గురించి నేను చాలానే వీడియో చేస్తాను, ఒక 2-3 వీడియోస్ అయితే చేస్తాను. దాంతోపాటు మీరు చాలామంది ఏ మొబైల్ కొనకూడదని చెప్పేసి మన ఛానల్లో చూస్తూ ఉంటారు కదా, ఎక్కువ పాపులర్గా ఉంటుంది కదా సిరీస్, దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ ఈకో షో గురించి. యాక్చువల్లీ ఇందులో మనకు రకరకాల సైజెస్లలో దొరుకుతూ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇంకొకటి 18,000కి 15 ఇంచెస్ అమెజాన్ ఈకో షోని అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ యూఎస్ఏలో ఉంది, మరి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ షామీ గురించి. షామీ వాళ్ళు CV బ్రాండింగ్లో మొబైల్స్ని చైనా లాంచ్ చేశారు చూసారా. సో ఆ మొబైల్స్ని ఇండియాలోకి తీసుకొని రామని చెప్పేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 ప్రోకి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఈ 2 మొబైల్స్ కూడా ఇండియాలో అయితే లాంచ్ అవ్వు, కాకపోతే వేరే కంట్రీస్, అంటే ఏ కంట్రీస్లో అయితే లాంచ్ అవుతాయో దాని ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే దీనిలో గూగుల్ పిక్సెల్ 6 వచ్చేసి 56,000 ఉంటే, గూగుల్ పిక్సెల్ 6 Pro మనకు 70,000 ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఐఫోన్ ఉంటుంది చూసారా, దానికి పోటీనిచ్చే విధంగా ఈ ప్రైజింగ్లు ఉంటాయని చెప్పేసి అయితే ప్రీవియస్గా రూమర్స్ వచ్చాయి. సో ఇప్పుడు అది నిజం లాగానే కనిపిస్తుంది. ఈసారి చూసుకున్నట్టయితే గూగుల్ పిక్సెల్ వాళ్ళు, అంటే గూగుల్ వాళ్ళు ఫోన్ మీద చాలా వర్క్ చేశారు. డిజైన్ పరంగా చూసుకున్నా, స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా. అంతేకాకుండా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొస్తున్నారు. ఒకవేళ ఈ మొబైల్ కనుక ఎటువంటి బాక్స్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడు జనాలు దీని గురించి ఆలోచిస్తారు. ఎలాగైతే ప్రీవియస్గా పిక్సెల్ మొబైల్స్ని మర్చిపోయారు, ఈ మొబైల్ని కూడా మర్చిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ గురించి. ఈయన ఇంటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. సో పెళ్లికి ముందు 2011లో పెళ్లికి ఒక ఇయర్ ముందు ఈయన పాలో ఆల్టో అని చెప్పేసి వీళ్ళ హోమ్ని అయితే కొనుక్కోవడం జరిగింది. సో వీళ్ళ ఇంటి గురించి మాట్లాడినట్టయితే మొత్తం ఆటోమేటెడ్గా ఉంటుందని చెప్పేసి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, అలానే ఉంటుందంట. వీళ్ళ ఇంట్లో ఒక జార్విస్ అని చెప్పేసినే ఒక అసిస్టెంట్ని కూడా క్రియేట్ చేశాడు అన్నట్టు. సో ఆ జార్విస్ అయితేని మార్నింగ్ నిద్ర లేపుతుంది. దాంతోపాటే వీళ్ళ ఇంటి ముందట ఎవరైనా మనుషులు వచ్చారనుకోండి, వాళ్ళను రికగ్నైజ్ చేసి చెప్తూ ఉంటుంది. సో అంటే వీళ్ళ ఒక్క ఇల్లే కాకుండా ఈయన చుట్టుపక్కల ఉండే 4-5 ఇల్లులను కూడా ఈయన కొనుక్కున్నట్టయితే తెలుస్తుంది. మరి ప్రైవసీ ఇష్యూస్ కారణంగా ఇది కొనుక్కొని ఉండొచ్చు. సో వీళ్ళ ఇంటి నుంచి వీళ్ళ ఆఫీస్ అనేది ఓన్లీ 10 నిమిషాల దూరంలో మాత్రం ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది.
నెక్స్ట్ న్యూస్ మన 5G చిప్స్ గురించి. జనరల్గా 5G చిప్స్ అనేవి వేరే వేరే కంట్రీస్లలో అయితే ఫ్యాబ్రికేషన్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు మన ఇండియా ప్లస్ తైవాన్ వాళ్ళు ఇద్దరు కలిసి మన ఇండియాలోనే ఈ 5G ఫ్యాబ్రికేషన్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. ఓన్లీ మొబైల్స్ కోసమే కాకుండా మనకి ఎలక్ట్రిక్ కార్డ్స్ ఉంటాయి చూసారా, వాటి కోసం కూడా ఈ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్ గురించి. జనరల్గా మన ఇండియాలో చాలామంది ఇంటర్నెట్ అనేది చాలా ఎక్కువ స్పీడ్ వస్తుందని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం మంది ఇంటర్నెట్ స్పీడ్ అనేది అంత ఎక్కువ లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. అయితే ఇప్పుడు ఒక గ్లోబల్ సర్వే చేశారన్నట్టు 110 దేశాలలో మన ఇండియా ప్లేస్ ఎక్కడుందో తెలుసా? టాప్ 10లో లేదు, టాప్ 25లో లేదు, 59th ప్లేస్లో అయితే ఉంది ఇంటర్నెట్ స్పీడ్ ప్రకారం చూసుకున్నట్టయితే. దాంతోపాటు చాలామంది ఇండియాలో ఇంటర్నెట్ చీప్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు జియో వచ్చిన దగ్గర నుంచి. కాకపోతే మన ర్యాంక్ ఎంత తెలుసా? అఫోర్డబిలిటీ విషయానికి వచ్చేస్తే 47వ ర్యాంక్లో ఉంది. అంటే మనకంటే ఇంటర్నెట్ తక్కువగా అవైలబిలిటీ ఉండే దేశాలలో చూసుకున్నట్టయితే ఇంకా 46 ఉన్నాయని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినట్టయితే అది కూడా అంత చెప్పుకోదగ్గ ర్యాంకింగ్లో అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 5G తీసుకొస్తా అని చెప్తున్నారు. 4G గురించి మాట్లాడినట్టయితే ఇంకా దాని ఇన్ఫ్రాస్ట్రక్చరే ప్రాపర్గా లేదు. అటువంటి 5G తీసుకొస్తా అని చెప్తున్నారు. జనాలు కూడా 5G కోసమే మొబైల్స్ కూడా కొంటున్నారు. 5G వచ్చిన తర్వాత దాన్ని వాడేద్దామని చెప్పేసి. కాకపోతే మీరు ఎప్పుడైనా మొబైల్ కొనుక్కునేటప్పుడు ఓన్లీ 5Gనే దృష్టిలో ఉంచుకొని మొబైల్ కొనకండి. అంటే మీరు కొనుక్కునే మొబైల్లో 5G ఉంటే, అంటే మిగతా అన్ని ఫీచర్స్తో పాటు 5G ఉంటే మంచిదే. కాకపోతే ఓన్లీ 5G ఒక్కదాన్నే ఉద్దేశించి మిగతా స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటే ఆ మొబైల్ని కొనుక్కోకపోవడమే ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు iPhone 13 Pro లేకపోతే 13 సిరీస్ గురించి మాట్లాడే దానిలో మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఒకవేళ మీరు iPhone 13 కొన్న తర్వాత ఆ మొబైల్ అనేది పొరపాటున మీ చేతిలో నుంచి జారి కింద పడిపోయింది అనుకోండి, మీరు ఎక్కడైనా థర్డ్ పార్టీ షాప్స్ ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళేసి చాలా తక్కువ ధరకే ఈ యాపిల్ డిస్ప్లే వేస్తారని చెప్పేసి వేసుకుంటే దాని తర్వాత మీ మొబైల్లో ఫేస్ అన్లాక్ పనిచేయదని చెప్పేసి అయితే యాపిల్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఏంటంటే వాళ్ళ స్టోర్లో నుంచి మాత్రమే మీరు డిస్ప్లేని వేసుకోవాలి. అంటే ప్రజెంట్ ఇది iPhone 13 సిరీస్కి మాత్రమే. దానికంటే ముందు సిరీస్కి ఎక్కడైనా వేరే దగ్గర నుంచి మనము ఈ థర్డ్ పార్టీ గ్లాసెస్ వేసుకున్నా కూడా పనిచేస్తాయి అన్నట్టు. అదే మనం 13 సిరీస్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళ షాప్లో నుంచే కొనుక్కొని మనం వేసుకోవాలి. సో ఒకవేళ మీ డిస్ప్లే పగిలిందనుకోండి, మీ గుడం పగిలిపోద్ది. నెక్స్ట్ వచ్చి చైనా గురించి. చైనా వాళ్ళు ఒక ఎయిర్ షోని అయితే చేశారు. అంటే వాళ్ళ డ్రోన్ ఒకదాన్ని ఎగిరిచ్చారన్నట్టు. జనరల్గా మనకు డ్రోన్స్ గురించి మాట్లాడినట్టయితే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాయి కదా. కాకపోతే వీళ్ళు మిసైల్స్ని కూడా పంపించే డ్రోన్ అయితే డెవలప్ చేశారు. సో ఇది ఆకాశంలో 20 గంటల పాటు ఉండగలుగుతుందట. సో మరి వీళ్ళ టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే డ్రోన్స్తో కూడా మిసైల్స్ వేస్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చి పోకో గురించి. పోకో వాళ్ళు త్వరలోనే పోకో C31 పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. దాంతోపాటు ఇంకొక 2 మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. సో అందులో ఒకటి పోకో X4, ఇంకొకటి పోకో M4 అనే పేరుతో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ షామీ గురించి. షామీకి సంబంధించిన కొన్ని మొబైల్స్ అనేవి డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అవుతున్నాయి. సో లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ రెడ్మీ Note11 సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి చైనాలో రెడ్మీ Note11 సిరీస్ తోటి అయితే లాంచ్ చేస్తున్నారు. మరి ఇండియాలో వీటిని ఏ పేరుతో లాంచ్ చేస్తారో అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు త్వరలోనే వివోలో T సిరీస్లో కొన్ని మొబైల్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. మరి వీటి ప్రైస్ ఏముండబోతుంది, స్పెసిఫికేషన్స్ ఏముంటాయని అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమేజ్ఫిట్ గురించి. జనరల్గా వీళ్ళు అయితే వాచెస్ని లాంచ్ చేస్తూ ఉంటారు కదా. త్వరలోనే వీళ్ళు ఒక మోటరైజ్డ్ ట్రెడ్మిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.